ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయంగా రచ్చకు దారితీస్తుంది. ఇటు కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో ఒక్కసారిగా వార్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే అంకాపూర్లో ఉదయం నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం ఉంది. రాకేష్ రెడ్డి బయటకు అంటే ఈరోజు జిల్లా సమీక్ష సమావేశం ఉంది. హాజరు కావడానికి వెళ్తుంటే ఇటు పోలీసులు అడ్డుకున్నారు. ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలందరూ కూడా హౌస్ అరెస్ట్ చేస్తారు. రాకేష్ రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడారో, అసలు ఎందుకు ఈ రాజకీయ రచ్చకు దారితీస్తుందో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది సార్? అసలు నిజామాబాద్లో మాట్లాడిన మాటలకి ఇటు బీజేపీ పార్టీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు, ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు కూడా రియాక్ట్ అయ్యాడు. ఏదో బైకు చోరీలు చేస్తున్నారు, లేకపోతే ఏదో మాట్లాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము నిజామాబాద్ మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ధర్మపురి అరవింద్ గారు, మా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పిలుపు మేరకు రణబేరి అంటే 2.5 సంవత్సరాలు 30 నెలలు అవకాశం ఇచ్చాము. ఇక్కడ ఏదైతే అబద్ధాల కోరు, అహంకారి, అవినీతిపరుడైన అనుముల రేవంత్ రెడ్డి అధికారంకి ఎక్కి 30 నెలల నుంచి ప్రజాపాలనని మోసం చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన పేద ప్రజలకు సంబంధించిన ఏ వాగ్దానం నిలబెట్టుకోవట్లేదని దాని మీద ఒక పేద విద్యార్థులు, సామాన్య విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ సుమారు 8 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 4 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, 1 లక్ష కోట్ల భూమి అమ్మినవు, 13 లక్షల కోట్లల్లో నీకు 10,000 కోట్లు ఎందుకు దొరుకుతలేదు? ఫీజు రింబర్స్మెంట్ ఒకటి. పేదవాడికి, సామాన్యుడికి ఒక ఆయుధమే విద్య. ఆ విద్య అంటే ఇంత నిర్లక్ష్యము, అంటే పేదవాడు చదువుకోకూడదు, మధ్యతరగతి వాడు ఉన్నత చదువులు చదువుకోకూడదని ఒక కుట్రలో భాగమే ఈ రేవంత్ రెడ్డి చేస్తున్న చర్య. కాబట్టి ఆ పేద ప్రజల పట్ల నిలబడాలి, పేద విద్యార్థుల పట్ల నిలబడాలి కాబట్టి రణబేరి ప్రకటించాం. ఆ సమయంలో మేము అడిగింది ఏంది? అహంకారం తలకెక్కిన ఈ రేవంత్ రెడ్డికి అంటే నిరుద్యోగులు, ఈ తెలంగాణ ఏర్పడ్డదే ఉద్యోగాల గురించి. చచ్చిందే సగం మంది బిడ్డలు విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయని. అప్పుడు గత ప్రభుత్వము ఒక్క పిల్లలను మోసం చేసి తన కుటుంబంకే ఉద్యోగాలు ఇచ్చుకున్న కుటుంబం ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు. అతను మోసం చేసినట్లు మళ్ళీ 2.5 సంవత్సరాల నుంచి ఇతను మోసం చేస్తే ఈ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలా? ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈరోజు ప్రశ్నించే సమయంలో అన్నాము, అవును ఎందుకు ముఖ్యమంత్రి గారు మీరు ఉద్యోగాలు లేకపోతే 1 నెల రోజుల తర్వాత ఇస్తాను చెప్పు. బాయిలు దూకి సాగుండ్రి, ఎండ్రిని దాగి సాగుండ్రి. కన్నారా? మీరు కన్నారా? మీరు పెంచారా? అలా కాటిక బొట్టు పెట్టారా? అలా కన్నీళ్లు తుడిచారా? అలా కడుపు నింపారా? దేనికి ఇంత మీకు అహంకారం? అంటే నీ అన్నదమ్ములు 1,000 కోట్ల అవినీతి, నీ మంత్రులు 1,000 కోట్ల అవినీతి. ఈ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈ రకం కరెక్ట్ కాదు. ఫస్ట్ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా. ఇంకా రకరకాల. అవును, ఈరోజు కరువు వచ్చినప్పుడు ప్రజానాయకుడు, ప్రజాపాలనుడు ఏం చేయాలా? కరువుని ఎట్లా, ఏ రకంగా ఎదుర్కోవాలి? తాగునీరు ఎలా ఎదుర్కోవాలి? సాగునీరు ఎదుర్కోవాలి? కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మళ్ళీ సాగులోకి తీసుకురావాలి. అదేం లేదు. రైతుల రక్తం తీసేయి, రైతుల కొవ్వు తీసేయి, అయిపోయి. ఇదేం నాయకుడు అంటే అహంకారం తలకెక్కింది కాబట్టి ప్రశ్నించాం. ప్రశ్నించకపోతే ప్రతిపక్షం ఉన్నది ఎందుకు? ప్రజల వైపు గొంతు విప్పాల్సిందెవరు? ప్రజల వైపు నిలబడాల్సిందెవరు? ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇంకా బీజేపీ కథన రంగంలో దూకింది. ఆ రోజు మాట్లాడాం, ప్రశ్నించాము. ఆ ప్రశ్నించడంలో అవును డైరెక్ట్ ఏదో అన్నారు, ఏమన్నాను, స్కూటీ. అవును చెప్పాను. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను, దయచేసి క్లియర్గా ఉన్నాను. మీరు పేద బిడ్డలు, సామాన్య బిడ్డలు, సొంత వెహికల్స్ కొనుక్కోలేని బిడ్డలు, షేరింగ్ ఆటోలలో ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, గవర్నమెంట్ బస్సులలో, ఆర్డినరీ బస్సులలో ఇబ్బంది పడుతున్న బిడ్డలకు మీరు రాజకుటుంబం, 65 ఏళ్ళు దేశాలు ఏళ్ళ కుటుంబం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన వాగ్దానం స్కూటీ అంటే ₹1,00,00,000 కాదే. మీ మన్మల్లకు కార్లు కొనుక్కున్నట్లు కాదే. ఒక స్కూటీ పేద పిల్లలకు మీరు ఇచ్చిన వాగ్దానం. అది రాజకుటుంబం, రాహుల్ గాంధీ, ప్రియాంక ఇచ్చిన వాగ్దానం కాబట్టి నెరవేర్చమన్నాం. నెరవేర్చకపోతే ఎక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళకు చెందిన షోరూములకి వెళ్ళి వెహికల్స్ తీసుకెళ్ళి ఆ బిల్స్ మాకు పంపించమన్నాం. ఆ బిల్స్ రేవంత్ రెడ్డికి అండ్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి పంపిస్తాం. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారికి చెప్తాం, మీరు ఇచ్చిన వాగ్దానం ఇక్కడ నెరవేర్చట్లేదు. ముఖ్యమంత్రిని అడుగుతూనే ఉన్న డబ్బులన్నీ రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి పంపిస్తున్నాను, నా దగ్గర ఏమున్నాయి ఆయన ముఖ్యమంత్రి అంటున్నాడు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలంటే పిల్లలు స్కూటర్లు తీసుకోమని చెప్పినాం. కానీ మీరు మాట్లాడిన మాటలకి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ఏదైతే రూపాయి వైద్యం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు కట్టిస్తానని చెప్పాడు. ఆ హామీలు నెరవేరలేదు కదా. ఇప్పటివరకు ఎమ్మెల్యే గెలిచి నుంచి ఏం నిధులు తీసుకొచ్చాడని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందుకోసమే నచ్చింది. కరెక్టే, వాళ్ళ అన్నదాంట్లో ఏం తప్పేం లేదు. వాళ్ళకి ధన్యవాదాలు.
ఈ పిలిపించినందుకు కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కానీ ఒకటే ఒక లోటు ఏంటంటే ప్రజలు అసహించుకున్న వాళ్ళు, ప్రజలు తిరస్కరించిన వాళ్ళు, జీవితంలో గెలుపంటే చూడనోళ్ళు, ఓడిపోయేందుకు పుట్టినోళ్ళు, ఒక అసమర్థుడి జీవనయాత్రలాగా మళ్ళా ఈ పార్టీలో సీటు దొరుకుతుందో దొరకదో, ఏ పార్టీలో పోవాలని ఆలోచించేటోడు ఇవ్వడం అనేది సమస్య. నేను చెప్పాను ఏంటంటే నా స్థాయి నాయకులు, కొడంగల్ శాసనసభ్యుడు అనుల రేవంత్ రెడ్డి గారు, లేదు మంత్రివర్గ సభ్యులు, లేదు నిజామాబాద్ చెందిన సీనియర్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి గారు, వాళ్ళతో వస్తే రైట్. నేను అడిగింది ఏమన్నాను, మెయిన్ మీడియా ముంగాట చర్చిద్దాం, నేనేం చెప్పాను ఏం చేశాను, మీరేం చెప్పారు మీరేం చేద్దాం, కాగితాలు రాసుకుందాం. ఇగో నేనేం చెప్పాను ఏం చేశాను, మీరేం చెప్పారు మీరేం చేశాను, తేలిపోతుంది. ఒకవేళ బాకీ ఉంటే బాకీ మీరు ఇవ్వండి, బాకీ ఉంటే నేను ఇస్తా. అదే చర్చలకు రమ్మని, చర్చలకు ఎవరు రాలేదు, వెయిట్ చేస్తున్నాం. జిల్లా అధ్యక్షుడు ఇక్కడనే ఉన్నారు, నేను ఇక్కడనే ఉన్నాను. కానీ ఒక విషయం చెప్పండి సార్, అంటే అసెంబ్లీలో ఇంటర్నల్గా అందరు ఎమ్మెల్యేలకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకే నిధులు వస్తున్నాయా, లేకపోతే బీజేపీ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నిధులు నిజంగా వస్తున్నాయా, లేకపోతే ఇక్కడ ఆగిపోయినా వాళ్ళు ఇస్తున్నారా లేదా సార్? ఇప్పుడు ఒకటి ఆర్మూర్ ఉంది, ఇప్పటివరకు 750 కోట్లు తీసుకొచ్చాం, కానీ మాకు రావాల్సింది 7,500 కోట్లు. 10% ఇస్తున్నారు, 90% గురించి కొట్లాడుతున్నాం. మా నిధులకు కొడంగల్కు, మదిర లాంటి చోట్లకు దోసుకుపోతున్నారు కాబట్టి అడుగుతున్నాం. లేదు శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నాం. ఏదైనా ప్రభుత్వం మీది, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, కావాలంటే గుజరాత్ లెక్కలు పంపిస్తాను, ఇప్పుడు వచ్చిన దాంట్లో తెలంగాణ సగమే వస్తాయని. కాబట్టి ఈరోజు ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఉత్తర తెలంగాణకు శాపంగా మారిన ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాకు మొత్తము నిప్పులు పోసిన ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి అన్ని రంగాలలో విఫలం చెందిన ప్రభుత్వం, అన్ని రంగాలలో నిర్లక్ష్యం, నిజామాబాద్ జిల్లా నిర్లక్ష్యంగా నిండముంచిన ప్రభుత్వం. కాబట్టి త్వరలో ఇది నిజామాబాద్ జిల్లాకే పరిమితం కాదు, ఈ ఉద్యమాన్ని 33 జిల్లాలకు అంటిస్తాం. ఇంకా ఇది ఒక్కటే, ఇంకా చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కొలుకుతున్నావు కదా, 1000 కోట్ల అవినీతితోని విర్రవీగుతున్నావు. కాబట్టి ఏమేమి చెప్పావో, అత్తకు 4,000, కోడలకు 2,500, కౌలు రైతులకు 15,000, రైతులకు రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి అది 3 సార్లు ఎగ్గొట్టి ఆ లెక్కలున్నాయి మా దగ్గర. 72 లక్షల మంది రైతులకు రుణమాఫీ అని చెప్పి ఈరోజు 24 లక్షల మందికి ఇచ్చి 48 లక్షల మంది రైతుల అకౌంట్లు ఉన్నాయి మా దగ్గర. అవందరితో మీద తిరుగుబాటు చేపిస్తాం. 2 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసినావు, వాళ్ళ రక్తం దాగినావు, వాళ్ళతో ఇంటింటికి ప్రచారం చేయించుకున్నావు. నేనలేదు, అస్మాని ఆడబిడ్డ అన్నది, మహబూబ్ నగర్ బిడ్డ అన్నది. ఒకవేళ నువ్వు మహబూబ్ నగర్ బిడ్డవే అయితే, నల్లమల బిడ్డవే అయితే, నేను కాదు, నేనైతే ఉత్తర తెలంగాణ బిడ్డని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తని, నరేంద్ర మోడీ సైనికుడిని. కాబట్టి నువ్వు నల్లమల బిడ్డవే అయితే, మహబూబ్ నగర్ బిడ్డవే అయితే, నిన్న ఒక నిరుద్యోగ మహిళ ఆస్మా ఎండ్రిన్ డబ్బా తీసుకొస్తాం రేవంత్ రెడ్డి, ఫస్ట్ డక్కన్ నీకే దాగిపిస్తామన్నది, తర్వాత మేము తాగుతామన్నది. దమ్ముంటే నీ జిల్లా బిడ్డకి చెప్పు, దమ్ముంటే ఆ నిరుద్యోగ బిడ్డకి చెప్పు, దమ్ముంటే ఆ పేద బిడ్డకి చెప్పు. ఇది నేనన్నది కాదు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా రగిలిపోతున్నారు. ఈ రగిలిపోయిన వాళ్ళ వైపు నిలవాల్సిన బాధ్యత మా వైపు ఉన్నది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కొట్లాడతాం, నిలదీస్తాం. రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల మధ్యన ఇట్లాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. చివరికి చెప్పండి, హై టెన్షన్ వాతావరణం ఉంది, ఆర్మూర్ నుంచి బయటకు వెళ్తారా? ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ ఉంది, ఇంకా వాళ్ళు రాలేదు, కాంగ్రెస్ నేతలు వెయిట్ చేస్తున్నారా? ఆల్రెడీ కాంగ్రెస్ నాయకుల గురించి వెయిట్ చేస్తున్నాం, వెయిట్ చేయాలి కూడా. ఈరోజు శాసనసభ్యుడిగా నేనే ఓపెన్ ఆఫర్ ఇచ్చాను, రండి చర్చిస్తాం, ఏమని ఉంటే ప్రెస్ ముందే మాట్లాడాలి. మీరేమి చెప్పినారు, మీరేమి ఇచ్చిండ్రు, నేనేమి చెప్పాను, నేనేమి ఇచ్చాను, దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు, అంతే. ఇది ఓవరాల్గా అంకాపూర్లో జరిగిన హైటెన్షన్ వాతావరణం సంబంధించి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాత్రం సీరియస్గా చెప్తున్నారు, వెయిట్ చేస్తున్నా, ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు రాలేరు. ఒకవేళ నేను తీసుకొచ్చిన నిధులు ఏందో, వాళ్ళు తీసుకొచ్చిన నిధులు ఏందో బయట బహిరంగంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, అంకాపూర్ నుంచి.